మీద తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఒకరినైతే అరెస్ట్ చేశారనేది చెప్తున్నారండి. దాంట్లో ప్రప్రదంగా ఐబొమ్మ సైట్కి సంబంధించిన టీంని అండ్ మూవీ రూల్స్ టీము అండ్ తమిళ ఎంవీ వాళ్ళ యొక్క టీంని పట్టుకున్నామైతే అది మన సివి ఆనంద్ గారు చెప్పేస్తున్నారు. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీన్ని పట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాము. ఎందుకంటే ఏదో 4 నెలల క్రితం దొరికిన కిరణ్ అనే వ్యక్తిని పట్టుకోవడం వల్ల ఒక్కొక్కరు చైల్డ్ లింక్తో దొరికారు. బట్ ఇప్పటికీ ఐబొమ్మ నుంచి మెయిన్ క్యాండిడేట్ని పట్టుకోలేకపోయాం. అతను ఎక్కడో విదేశాల్లో దాక్కున్నాడు అని అంటున్నారు. కానీ వీళ్ళని పట్టుకోవడానికి ఉపయోగించిన టూల్స్ అంటే ఎథికల్ హ్యాకింగ్ ఏదైతే ఉందో 2 కోట్ల రూపాయల దాకా మేము ఖర్చు పెట్టాం. మాకు అంత బడ్జెట్ కూడా మాకు సహకరించలేదు అని సివి ఆనంద్ గారు అతని టీం అది చెప్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇండియాలో సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద వ్యవస్థ. దానికి ప్రతి సెక్టార్లోనూ ప్రతి స్టేట్లోనూ ఒక సినిమాటోగ్రఫీ అనే మినిస్టర్లు ఉంటున్నారు. అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ట్యాక్స్లు కట్టింది కాబట్టి దానికి ఒక శాఖ ఏర్పడింది, దానికి ఒక మినిస్టర్ ఉన్నాడు. దాని నుంచి ఫండ్స్ రిలీజ్ దాని నుంచి ఫండ్స్ వచ్చి వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళని కంట్రోల్ చేయడానికి మన పోలీస్ వ్యవస్థకి అధికారాలు లేవా? అలా నాకు అర్థం కాని ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ వైష్ణవ్ తేజ గారు ఉంటారు. ఆయనకి గూగుల్ కంట్రోల్ చేసే అధికారం లేదా? అంటే గూగుల్ని కంట్రోల్ చేయమని నేను అంటలేదండి. గూగుల్లో కొన్ని సైట్స్ని బ్లాక్ చేసి ఇండియన్ గవర్నమెంట్ రన్ చేయలేదా? ఎక్కడో నార్త్ కిమ్ గారు గూగుల్ని ఫుల్గా కంట్రోల్ చేస్తున్నారు. చైనాలో ఉన్న కొన్ని కంపెనీస్ ఫేస్బుక్ని చైనాకి రాకుండా చూసుకున్నాయి. అటువంటిది నా దేశంలో ఫోన్ వీడియోస్ కానీ ఇలాంటి ఫేక్ సైట్స్ కానీ ఇలా పైరసీ సైట్స్ కానీ మూవీకి సంబంధించిన పైరసీ సైట్స్ కానీ కంట్రోల్ చేసే అధికారం నా ఇండియన్ గవర్నమెంట్కి లేదా? లేకపోతే ఇప్పుడు వరకు అటువంటి ఆలోచన రీతిలో అయితే ముందుకెళ్ళలేదా? దీని మీద నా నెటిజన్స్ నా ఫాలోవర్స్ ఎటువంటి కామెంట్స్ పెడతారో చూడాలి మరి.